సార్ తర్వాత ఇంకా మంచి కేసులు ఇప్పుడు దానికి వచ్చినప్పుడు కేసులలో మీకు ఏంటంటే చాలా కేసుల్లో చూసినాం అనుకోండి మనం. ఇందులో ఇంకొకటి కొమ్ము అనిల్ కేసు అని ఒకటి ఉంది. అంటే సార్ మనం స్టెప్ బై స్టెప్ వస్తాం. కొమ్ము అనిల్ ఇటీవల కాలం జరిగిన కేసు, దానికి ముందు ఏమైనా కేసులు ఉన్నాయా? దానికన్నా ముందు జరిగిందంటారా మీరు? దానికన్నా ముందు జరిగిన కేసులలో ఎక్కువగా దానికన్నా ముందు జరిగిన కేసుల్లో కానీ జనరల్గా వస్తాయి. దానికన్నా ముందు జరిగిన కేసులు అంటే ఇప్పుడు ఒకటి చాలా లాంగ్ 20 years బ్యాక్. అందులో బ్యాంక్ మేనేజర్ వాజ్ అక్యూస్డ్. అందులో అప్పుడున్న బ్యాంక్ మేనేజర్ వైఫ్ను చంపుతున్నాను అలిగేషన్ FCIలో. అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే ఇక్కడే నడుస్తుండే అనుకో. అందులో ఏంటంటే అందులో కన్విక్షన్ వచ్చింది, కోర్టు కన్విక్షన్ ఇచ్చింది. అందులో ఆ కేసులో ప్రాసిక్యూషన్ ప్రకారం ఒక డైరీ సీజ్ చేసిండ్రు. ఆ అమ్మాయి ఏంటంటే చనిపోయిన అమ్మాయి ప్రతిరోజు ఈవెంట్ డైరీలో రాసేది, ఏం జరిగింది ఈరోజు, నన్ను ఎట్లా చేసి. కోర్టుకు వచ్చే వరకు ఆ డైరీ ప్రివేల్ ఓవర్ అయింది. అప్పుడున్న జడ్జి గారు, పాపం ఆ జడ్జి గారు కూడా చనిపోయారు ఇప్పుడు. వారు ఏంటంటే మిగతా అన్ని కేసులు అన్ని క్రాస్ ఎగ్జామినేషన్ ఒప్పుకున్నారు, నాకు మిగతా అన్నిటికీ ఒప్పుకున్నారు. దీని గురించి సమాధానం ఏం చెప్తారు చెప్పండి మీరు? నేను కూడా దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయినా, ఎందుకంటే ఒక్కరోజు ఈవెంట్కి చేయగలుగుతాం మనం. టోటల్ ఈవెంట్లో మొత్తము ప్రతిరోజు జరిగిన ఒక 100 పేజీలు ఉన్నది. దాదాపు 100 పేజీల డైరీ చూసే వరకు జడ్జి గారు కూడా దాన్ని చూసి ఏంటంటే అందులో దాన్ని కన్విన్స్ కావాలి అంటే నేను కూడా వాస్తవంగా అంటే నేను కూడా కన్విన్స్ చేయలేకపోయినా కోర్టును. దాంతో ఎండెడ్ ఆయనకు లైఫ్ ఇచ్చారు. అప్పుడు 304 వీళ్ళ లైఫ్ అంటే చాలా వరకు ఇవ్వరు, మినిమం 7 years, మ్యాక్సిమం 10 years ఇచ్చేది. దట్ ఈస్ ద కేసు. అంటే నా దగ్గర వచ్చింది లైఫ్, అది లైఫ్ కేసు. ఈవెన్ దట్ వాజ్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది అది లైఫ్. డైరీ అనేది క్రూషియల్ అయిపోయింది అందులో. తర్వాత అంతకుముందు ఒకటి దీనికన్నా ముందు కేసు, ఇంకా దీనికన్నా ముందు అప్పుడు ఇబ్రహీంపట్నం అంటే మన మెట్పల్లి ఏరియాలో ఫారెస్ట్ వాచర్ మర్డర్ జరిగింది ఒకటి. అందులో ఒక 3 ముద్దాయిల పేరు మీద ముద్దాయిలలో వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేశారు. అందులో ఏంటి అంటే జనరల్గా బేస్డ్ ఆన్ అంతా సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు, డైరెక్ట్ ఎవిడెన్స్ ఎవరు లేరు అందులో. సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్లలో రికవరీ ఆస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. 2 స్వాట్స్ కత్తులు. ఆ కత్తుల్లో ఏంటంటే వాళ్ళు పెట్టిన దాంట్లో ఆ విట్నెస్లు వచ్చిన వీళ్ళందరికీ ఆ విట్నెస్లకు వచ్చేటప్పటికి ఐడెంటిటీ మీద మేము ఛాలెంజ్ చేసినాం. ఒకళ్ళకి ఇప్పుడు ఒక ముద్దాయి దగ్గర తీసుకున్న కత్తిని ఇంకో ముద్దాయి దాన్ని చూపించడం అని అందులో ట్విస్ట్ అయిపోయింది. దాంతో ఎండడి నాకు సార్ జనరల్గా మీరు చెప్తున్న కొన్ని కేసుల్లో ఈ విట్నెస్లు ఎక్కువ పెరుగుతున్న కొద్ది కేసు అక్విట్లు అవుతాయా? అంటే ఒక ఆస్పెక్ట్ మీద అంటే ఒకటే పాయింట్ మీద, ఆ పాయింట్ మీద ప్రాసిక్యూషన్ ఎంతమంది ఎక్కువ మంది సాక్షులను విచారిస్తే అంత బెనిఫిట్ అక్యూజ్డ్కే పోతుంది. ఎందుకంటే ఎవరం కూడా ఎంత ఎక్స్పర్ట్ విట్నెస్ కూడా దాదాపు మొత్తం మంది అన్ని రకాలుగా వాస్తవ ఇన్సిడెంట్లు చెప్పలేరు. అంటే మెమరీ ఉండకపోవచ్చు, తర్వాత చెప్పే కాడ భేదం వస్తుంటుంది, దాంతో బెనిఫిట్ వస్తుంటుంది. ఇప్పుడు మన చట్టాలు ఏంటంటే ఇప్పుడు వచ్చే చట్టాలు కాక పాత చట్టం ఏదైనా కానీ బెనిఫిట్ గోస్ టు అక్యూజ్డ్ అయినా. ఇప్పుడు ప్రిజంప్షన్ ఓరియంటెడ్ లా వస్తుంది, ఇప్పుడు అంతా రివర్స్ లా వస్తుంది. ఏది పోస్కో యాక్ట్ కానివ్వండి, తర్వాత NI యాక్ట్ కానివ్వండి, 304 బిల్ కానివ్వండి, తర్వాత PC యాక్ట్లు కానివ్వండి, ఇవన్నీ అన్నీ కూడా నెగటివ్ లా. ఇప్పుడు బర్డెన్ ఆన్ ద అక్యూజ్డ్, హీ హ్యాస్ టు ప్రూవ్ దట్ హీ హ్యాస్ నాట్ కమిటెడ్ దట్ అఫెన్స్. మన 306 లాగా అంతే, 304 B లాగా 306 లో కూడా వాడే ప్రూవ్ చేసుకోవాలి అందులో 306. కానీ జనరల్గా 306 వచ్చేసరికి కొంతమంది రిసీజర్ పార్టీ 302 పెట్టమని చెప్తుంటారు. వాళ్ళు 302 పెట్టమని చెప్తుంటారు, పెడితే 2 కేసులు పోతాయి, అది పోతుంది ఇది పోతుంది అని. అక్కడే తప్పు జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఆవేదనతోని వాస్తవానికి విరుద్ధంగా పెట్టమంటే దాంతో ఏమవుతుందంటే ఆ 302 పోతుంది, 306 పోతుంది. 302 306 2 వేరు అంటే వేరు అంశాలు ప్రూవ్ చేస్తాను. ఎవిడెన్స్ వేరు రకాలుగా ఉంటుంది. ఆ ఎవిడెన్స్ దీనికి సూట్ కాదు, ఈ ఎవిడెన్స్ దానికి సూట్ కాదు. 302 అంటే హోమిసైడల్ డెత్ ఉంటుంది, ఇందులో సూసైడల్ డెత్, మొత్తం ప్రైమరీగా పోతుంది కదా. అదే 306 పెడితే వాడు అక్యూజ్డ్ ప్రూవ్ చేసుకోవాలి, వాడి తెప్పులు పడతారు. 306 పెడితే ఏంటంటే బర్డెన్ అక్యూజ్డ్ మీద ఉంటుంది, అది కన్విక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ 302 పెడితే 306 కేసులో మొత్తం వెళ్ళిపోతుంది కేసు. బెనిఫిట్ అంటే టెంపరీగా ఓ నెల రోజులు ఎక్కువ ఉంచగలుగుతాం కావచ్చు జైల్లో, కానీ తర్వాత మాత్రం ఆయనకు రిలీఫ్ దొరుకుతుంది. అట్లా మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.